సో ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు చూసుకుంటే చాలా ఉత్కంఠగా మారుతున్నాయి. మరి ఏం జరుగుద్ది అనేది ప్రతి క్షణం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు డీకేకి అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయనతో చర్చించడానికి సిద్ధపడ్డారు. ఇక సోనియా గాంధీ కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగింది. మరి డీకేని వీళ్ళు బుజ్జగిస్తున్నారా, లేకపోతే డీకే హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది సార్? కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే రెండు ఉన్నాయి. మన నవంబర్ 4 నాటికి కర్ణాటకలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు పూర్తయింది. లోపాయకారిగా ఒప్పందం ఏమంటున్నారు శివకుమార్ అన్నాయలు ఏమంటున్నారంటే ఒప్పందాలు బహిరంగంగా రాసుకోరు. మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాసుకున్నా చూసింది కదా, ఒక అధికారి ఉండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆయన మొత్తం సిండికేట్ చేసి మొత్తం అంతా నేనే నడుపుతాను పచ్చశిలాతో సంఖ్య పెట్టి అట్లా ఉండయి రాజకీయ ఒప్పందాలు అట్లా ఉండే చూసాం కదా. ఉమ్మడి మనం విశాలాంధ్ర ఏర్పడేటప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అనుకున్నారు, రాసుకున్నారు. అట్లాగే మనకు కామరాజ్ నాడార్ అప్పుడు ఇందిరాగాంధీ సలహా ఇచ్చారు, సీనియర్లందరినీ పక్కన పెట్టేసి నీకు సమకాలికులు లేకుండా నీకన్నా తక్కువ వాళ్ళు ఉంచుకో, నీకన్నా సీనియర్ తక్కువ వాళ్ళు ఉంచుకో అని చెప్పారు. అవన్నీ ఒప్పందాలు రాసుకోరు కదా. రాజకీయంగా ఒక నిర్ణయాలు ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే ఒప్పందం ఉంది, కొద్దిమంది పెద్దలకే తెలుసు, అందరికి బహిరంగం అయింది. ఎందుకంటే కొందరికి పెదవి దాటితే మా అమ్మ అనేది, ఇప్పుడు పెదవి దాటితే పృథ్వీ దాటుతుందని చెప్పి అదే జరిగింది. ఆనాడు ఒప్పందం తీసుకున్నారు, 2.5 ఏళ్ళు నువ్వు, 2.5 ఏళ్ళు ఆయన అని. ఎందుకంటే కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇప్పటికి 6 ఏళ్ళు ఆయన శివకుమార్ గారు, డికే శివకుమార్ గారు మన కేపిసిసి అధ్యక్షుడిగా ఉండి మరి 2.5 సంవత్సరాల కింద అధికారులు పెంచుకుంటే 3.5 సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడితే వచ్చింది. 2 పార్టీ పరంగా కష్టపడ్డాడు, డబ్బులు కూడా పెట్టుబడి పెట్టాడు, ఒంటి చేత ఎలక్షన్లు నడిపించారు. తీరా ఈయన కాల్చి నక్కల పాలు చేసినట్టు సిద్ధరామయ్య వచ్చి సీనియారిటీ పేరు మీద కూర్చున్నాడు పీఠం మీద. అప్పుడు కూడా తిరగబడే ప్రయత్నం చేసిండు, కానీ అనవసరంగా మనం చాలా రోజులు అధికారులు మనం కోల్పోయినాం, ఈసారి వచ్చిన అధికారులు నిలబెట్టుకోవాలని చెప్పి కర్ణాటకలో మరి ఆయన త్యాగం చేసినట్టు లెక్క. ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత మీకు ఇస్తామన్న పదవి నెల అయిపోతుంది. ఇప్పుడు డిసెంబర్ 4 వస్తే నెల అయిపోతుంది, 2.5 ఏళ్ళు పూర్తయి కూడా మరి ఎన్నికలు ఎదుర్కోవాలి. మళ్ళీ ఒక పరీక్ష. ఇప్పుడు సిద్ధరామయ్య వచ్చిన కుప్ప మీద కూర్చున్నాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే 2 ఏళ్ల పదవి కాలం అంటే ఇంకో 4 ఏళ్ల ముందు ఎలక్షన్స్ వస్తే ఉన్నాయి 2 ఏళ్లే. ఈ 2 ఏళ్ల ముందర నాకు అప్పచెప్తే నాదైన రీతిలో ప్రభుత్వ పాలన చేస్తా, నాదైన రీతిలో సంపాదించుకుంటా అనుకుంటాడు కదా శివకుమార్. ఇప్పుడు కూడా అధికార వికేంద్రీకరణ ఉన్నది, అవినీతి వికేంద్రీకరణ కూడా ఉన్నది అంటున్నాడు. చాలా మంది శివకుమార్ చెప్పినట్టు వినే ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ప్రభుత్వంలో కూడా అధికారులు కూడా డీకే శివకుమార్ చెప్పినట్టు వింటున్నారు కూడా. అంటే సిద్ధరామయ్య నాట్యవాస్తి ముఖ్యమంత్రి, ఓ రకంగా చెప్పాలంటే అంతా శివకుమార్ నడిపించుకుంటున్నాడే వాదన కూడా ఉన్నది. కొంతవరకు ముఖ్యమంత్రి అంటే అధికారాలు ఉంటాయి కదా, తనకు వచ్చే పాట తనకు వస్తుంది. బహిరంగ అధికారం అయింది అయితే లోపాయకారి అధికారం శివకుమార్ది కనుక ఈయన కూడా సంపాదించుకుంటారు అంటున్నారు. కానీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఉన్న దానికి దీనికి తేడా ఉంటది కదా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు గట్టిగా దానికి మన అధిష్టానం మీద వర్గం మీద ఒత్తిడి చేస్తున్నాడు. అవి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నది. ఎమ్మెల్యేలు ఆయన అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు 10 మంది 20 మంది కలవలేదు కదా. ఒకటే తిరుగుబాటు చేయమంటారా, మీరు చెప్పినట్టు వింటారా అనే మాట కొంత అధిష్టాన వర్గం కూడా కదిలేట్టు చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చాడు, అట్లానే సోనియా గాంధీకి అపాయింట్మెంట్ రేపు దొరుకుతున్నారు. ఆ తర్వాత శివకుమార్ ను ముఖ్యమంత్రి చేయడం ఖాయమంటున్నారు. కానీ వచ్చే 2026లో జరుగుతాం, ఇంత ఈ నెల లోపల జరగదనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయ పరిణామాలు చెప్పి రావు, అంటే ముహూర్తం ఆసన్నమైన భావాలకు మన ఏమి అడ్డంకి ఉంటది అన్నట్టు. ఒకవేళ అధిష్టాన వర్గం తలుచుకుంటే రేపు కూడా చేయొచ్చు, ఆయన సమస్య లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంకో నెల అటు ఇటు ఈయన సమాధాన పరుస్తారు. అట్లాగే కేపిసిసి అధ్యక్ష పదవి ఎన్ని రోజులు చేయాలి, నేను సరిపోయింది, నాకు 6 ఏళ్ళు చేస్తున్నాను, ఎవరికైనా అప్పగించండి అంటున్నాడు. అంటే వాళ్ళకని ఎవరని చెప్పాలంటే అంటే ఎన్ని రోజులు కంచిగారంట సేవ చేయాలి, పార్టీ సేవ చేసుకుంటూ ఉండాలి, మరి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించచ్చు, ఒక్కసారి కావద్దా అనే మాట ఆయనకు ఉన్నది. ఒక రకంగా చెప్పండి, సిద్ధరామయ్యతో పోల్చుకుంటే రాజకీయాల్లో ఆయన యువకుడే డీకే శివకుమార్ కనుక ఇప్పుడు కేసుల బాధ లేదు. కొంచెం బీజేపీ కూడా సాఫ్ట్ కార్నర్ పోతుంది. అవసరమైతే డీకే శివకుమార్ ఇద్దరికి కూడా, ఇటు ప్రభుత్వానికి మనకు కేంద్ర ప్రభుత్వానికి అవసరమైతే మూటలు మోస్తాడు, ఇటు పక్కన మనకు చాలా పార్టీకి కూడా మూటలు మోస్తాడు. కనుక సమస్య లేదు. ఇప్పుడు మొత్తం ఉన్న 3 రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 3 రాష్ట్రాల్లో ఉంటాయి. అన్నిటికన్నా పెద్దది మరి మన కర్ణాటక ప్రభుత్వం కదా. కనుక ఆ రకమైన రాబడి ఉంటది, అవినీతి కూడా ఉంటది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈసారి ఈయనను కూర్చుని ప్రయత్నం జరుగుతుంది. వీలైతే ఒత్తిడి తీసుకొస్తున్నాడు. సిద్ధరామయ్య భీష్మించుకొని కూర్చొని నేను జరగను, నేనే ఉంటా అంటున్నాడు. కానీ ఉంటా అన్నదాన్ని అంగీకరించుకుంటేనే అధిష్టాన వర్గం ఏం చెప్తారో అది చేయాల్సిందే కదా అని మళ్ళీ బేలగా మాట్లాడిన సందర్భం చూసిన డీకే శివకుమార్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఎక్కడ సిద్ధరామయ్యకి వ్యతిరేకంగా మాట్లాడకుండానే సిద్ధరామయ్యకి వ్యతిరేకంగా పక్కన గోతి తీసి కుర్చీ గుంజడమే ఆలస్యం.
పడిపోతాడు. అప్పుడు ఈ కుర్చీలో ఈయన కూర్చునే అవకాశం ఉంది. టైం 15 రోజులా, నెల రోజులా, కొంచెం ఇంకా దూరం అయితే వద్దు అనుకుంటున్నాను. నెల దాటదు అనుకుంటున్నాను ముఖ్యమంత్రి కూర్చోవడానికి. చూద్దాం ఏంటో. ఎక్కువగా రాష్ట్రాల మీద అయితే ఫోకస్ పెట్టింది. మనందరం చూస్తూనే ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో తన బలం నిరూపించుకోవాలని చూస్తుంది. ఇక్కడ డీకేకి ఆల్రెడీ కొన్ని కేసుల భయం ఉంది కాబట్టి, మరి ఇక్కడ కాంగ్రెస్లో కూడా కొంచెం ఇబ్బంది పరిణామం ఉంది కాబట్టి, మరి బీజేపీ ఆకర్షించే అవకాశం కూడా ఉంది కదా. ఒకవేళ బీజేపీలోకి డీకే వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు సార్. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండుసార్లు చెప్పింది క్లారిటీ ఇచ్చేందుకు కూడా, ఒకవేళ ఇక చెయ్యము అనే ఆశ మొత్తం పోయి, అంటే ఈ ముఖ్యమంత్రి కాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తాం అంటున్నాను. అది కూడా వీళ్ళకి అధిష్టాన వర్గం ఖాయం ఉంది. అధిష్టాన వర్గం ఇవాళ నిన్నటిదాకా ఇద్దరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇద్దరిని ఇంటికి పోమని ఆందోళించిన అధిష్టాన వర్గం ఇవాళ డీకే శివకు గారిని కలిసిందంటే, సిద్ధరామయ్యతో సంప్రదింపు చేస్తుంది అంటే ఖచ్చితంగా మరి డీకే శివకుమార్ పగ్గాలు అప్పగించే పరిస్థితి ఉంది. లేకపోతే మీరు అన్నట్టు తిరగబడతారు. ఎందుకంటే బీజేపీ కనుక తలుచుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా బీజేపీ ఉంటది. ఈయన వెంబడి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు డీకే శివకుమార్ వెంబడి ఎమ్మెల్యేలు మంచి వర్గం ఉన్నది. ఖచ్చితంగా పోతారు. కానీ ఎప్పుడు పోతాడు? చివరి అవకాశం ఇక లేదు, ఇక అవకాశం లేదు, వచ్చే 2.5 ఏళ్ళు ఆయన కొనసాగిస్తున్నప్పుడు తిరుగుబాటు చేస్తాడు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువులు ఉండరు. కనుక ఫిరాయింపు చేస్తారు. 1/3 మన 2/3 తీసుకొని పోతాడు పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి 2/3 గ్యారంటీ. శివకుమార్ టికెట్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు, ఇప్పించిన వాళ్ళు ఉన్నారు. అట్లా గెలిపించుకున్న ఫండ్ రేజింగ్ చేసి ఫండ్ ఇచ్చి కూడా గెలిపారు. ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టి కూడా గెలిపించుకున్న తన భక్తులు ఉన్నారు. అట్లా ఒక 33% ఉంది అనుకో. 33% అధికారం ఎవరికి వస్తే వాళ్ళకి పోతారు కదా. సిద్ధరామయ్య పట్టుకొని కూర్చోరు కదా. సిద్ధరామయ్య మొదటి సాంప్రదాయవాది, పార్టీలో బలం లేకున్నా సరే అధిష్టాన వర్గం బలం ఉంది కనుక కూర్చున్నాడు. రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి పోతుంది అనే ఒక వరవాడు వచ్చిందంటే ఎమ్మెల్యేలందరూ గోడ మీద పిల్లలాగా ఇటువైపు దూకే అవకాశం ఉంటుంది. బీజేపీ మద్దతు ఇచ్చింది అనుకోండి, అప్పుడు కొల్యూజన్ గవర్నమెంట్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది 228 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. 228లో 123 4 సీట్లు, 125 సీట్లు సరిపోతుంది కదా. చూద్దాం ఏందో. 113